బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత్ భారీ షాక్ ఇచ్చింది. ఒక కీలకమైన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లుగా మోడీ సర్కార్ ప్రకటించింది. అయితే బోయింగ్ కంపెనీతో ఇటీవల మోదీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టుగా కూడా మోదీ సర్కార్ కీలకంగా ప్రకటన విడుదల చేసింది. 31,500 కోట్ల రూపాయల ఆర్థిక నష్టాన్ని ఇకపై బోయింగ్ కంపెనీ చవి చూడబోతుంది. ఇక దీని పరంగా కూడా ఆర్థికంగా బోయింగ్ కంపెనీకి నష్టం చేకూరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీని అంతటికీ కారణం కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ఆంక్షలుగానే తెలుస్తోంది మనకి. ఇండియాపై 50% టారిఫ్లను ఆయన విధించిన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయవద్దు అంటూ భారత్పై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఐరోపా దేశాలు కొనుగోలు చేస్తున్నా కూడా ట్రంప్ పట్టించుకోలేదు. భారత్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో బోయింగ్ కంపెనీకి భారీగా ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు మరి యూఎస్ను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తాయి అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ రోజు మాత్రం ఆయన ఒక ప్రకటన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అమెరికాకు భారీగా టారిఫ్లు వచ్చే అవకాశం ఉంది అని, దీనివల్ల ఆర్థికంగా దేశం ముందుకు వెళ్తూ ఉంది అని, ఎంతో మంది దీన్ని ఆపాలి అనే కుట్ర చేస్తున్నా కూడా దాన్ని ఏమాత్రం కూడా తన ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది అని, ఖచ్చితంగా టారిఫ్లను వసూలు చేస్తాము అంటూ కూడా ట్రంప్ ఇటీవల ఈ ప్రకటన చేశారు. ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటువైపు భారత్ మాత్రం ఇటువంటి కీలక నిర్ణయం తీసుకుంది. సో ముందు ట్రంప్ నిర్ణయాలతో ఏ విధంగా ఉంటుంది అనేది మనందరం వేచి చూడాల్సిందే.